హాయ్ అండి. వీకెండ్ స్పెషల్ వచ్చి రొయ్యలు ఫ్రై అనమాట. వాటికి కావాల్సింది వచ్చి 1 కేజీ రొయ్యలు, 7 ఎర్రగడ్డలు, 6 టమాటాలు, ఒక 6, 7 గ్రీన్ చిల్లీసు, జింజర్ పీసు, గార్లిక్ పీసు. ఇది ఫస్ట్ మనము జింజర్ గార్లిక్ చిల్లీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. అంతలోపల సాల్ట్ వాటర్లో ఒక 15 మినిట్స్ రొయ్యలు నానబెట్టేసేసుకోవాలి. చెప్పాను కదా, చిల్లీ పేస్ట్ వేసేసుకోవాలా, జింజరు గార్లిక్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి తక్కువగా, ఎక్కువ స్మూత్గా వేయకండి. తర్వాత బాణీట్లో 2 గరిటెల ఆయిల్ పోసి పట్ట, లవంగం, సోంపు, ఇలాచి పొడి వేసేసేవాళ్ళ, కరివేపాకు వేయాల. ఆ పౌడరు ఎక్కువ మసాలా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కంతా. మళ్ళీ మనం చిన్నగా ఎర్రగడ్డలు తరిగేసుకోవాలా. ఇలాగా చిన్నగా వేస్తేనే బాగుంటుందన్నమాట. రొయ్యల ఫ్రైకి కొంచెం ముద్దగా వస్తుందన్నమాట. ఇది రైస్కి కానీ, చపాతీకి కానీ, దోశకి, ఇడ్లీకి అన్నిటికీ బాగుంటుంది. తొక్కులాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ఫ్రై చేసేటప్పుడే పసుపు, ఉప్పు కూడా వేసి ఫ్రై చేశారంటే త్వరగా ఫ్రై అవుతుంది. మాడకుండా ఫ్రై చేసుకోవాలా. ట్రాన్స్పరెంట్గా మెత్తగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలా. అలాగా అయ్యాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై సిమ్లోనే కొంచెంసేపు ఫ్లేమ్ హైలో పెట్టుకొని చేసేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్ అంతా కూడా మనకి బయట ఇలాగ వచ్చేస్తుందన్నమాట. ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉన్న తర్వాత మనము టమాటోస్ అంతలోపల టమాటోస్ కట్ చేసేసుకొని 6 టమాటోస్ వేయాలన్నమాట. 6 టమాటోస్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ ఇలాగ బయట వచ్చే టయానికి మన టమాటాలు యాడ్ చేస్తే అప్పుడు తొక్కులాగా వస్తుంది. బట్ టమాటాలు వేయకముందే ఫస్ట్ రొయ్యలు వేసేసుకోవాలా. ఎందుకంటే టమాటాలు వేస్తే రొయ్యలు త్వరగా ఉడకదనమాట. సో రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలా. రొయ్యలు ఫ్రై చేసేది టైగర్ రొయ్యలు ఇది. సో దట్ మీన్స్ పెద్దవిగా వస్తాయి ఇవి. సో ఈ రొయ్యలు వేసి ఎంతసేపు మనం ఫ్రై చేస్తే స్మెల్ అంతా పోయి మంచిగా రొయ్యల వాసన అనేది వస్తుంది. మనము వాటర్ యాడ్ చేయాల్సిన పనే లేదనమాట. రొయ్యలు మంచిగా వాష్ చేసేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలా. అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ ఫ్రై చేస్తేనే మంచిగా ఉంటుంది. ఆ రొయ్యలు అనేది కూడా ఆటోమేటిక్గా రౌండ్ షేప్లోకి తయారైపోతుంది అనమాట. మామూలుగా అయితే అంటే బాయిల్డ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చూసారు కదా, ఇలాగా రౌండ్గా తయారైపోతుంది. వాటర్ కూడా వదులుతుంది అనమాట. అట్లాంటి సమయంలో టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలా. టమాటోస్ కూడా వేసి మంచిగా స్మాష్ చేసుకోవాలా. స్మాష్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. మనం వాటర్ యాడ్ చేయం కదా, సో ఈ టమాటో కూడా మళ్ళీ వాటర్ కూడా వదులుతుంది. మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే ఆ స్మెల్, అరోమా అయితే మనకు మంచిగా వస్తుంది. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేరే ఇంకేం యాడ్ చేయకుండా ఉంటే చాలా అదే బాగుంటుందన్నమాట. చూడండి, ఆ ఎర్రగడ్డ టమాటాలు వేయడం వల్ల వాటర్ మొత్తం ఇలాగ వచ్చేస్తుంది. కొంచెం హాఫ్ వాటర్ తగ్గిపోవాలి. కొత్తిమీర వెంటనే మళ్ళీ యాడ్ చేసేసాను నేను. చేసిన తర్వాత ఈ వాటర్ అంతా ఇప్పుడు చూడండి కొంతవరకు తగ్గింది. తగ్గిన తర్వాత ఒక 4 టీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అనమాట. మేమైతే చిల్లీ ప్లస్ ధనియా 2 పౌడర్ కొట్టేసుకుంటాము. సో చిల్లీకి 1 స్పూన్ చిల్లీ పౌడర్ అయితే 2 స్పూన్ ధనియా పౌడర్ అనమాట. మా కొలత అయితే అది వేస్తేనే స్పైసీ ఎక్కువ లేకుండా మంచిగా ఉంటుంది. సో అలాగా మేము 4 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. ఇలాగ ఉడికి ఇలాగ థిక్గా తయారైపోతుంది అనమాట. యమ్మీ ప్రాన్ ఫ్రై రెడీ అన్నమాట. వాటర్ లేకుండా చేసుకుంటాం కదా, ఈ తొక్కు తినడానికి భలే టేస్టీగా ఉంటుంది. 2-3 డేస్ అయినా కూడా ఏం కాదు. సో ట్రై చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.